ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అట్లయితే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలానే లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. అయితే సంపాదించే రోజుల్లో డబ్బుల్ని ఆదా చేసుకోవడం ముఖ్యం. డబ్బు ఆదా చేసి దీనిని పెట్టుబడుల వైపు మళ్లించాల్సి ఉంటుంది. అయితే పెట్టుబడులపై మంచి రిటర్న్స్ అందించే పథకాలు చాలానే ఉన్నాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాలి. డిపాజిట్లపై నిర్ణీత కాల వ్యవధికి నిర్దిష్ట వడ్డీ రేట్లను బట్టి రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. ఇక్కడ ఎలాంటి రిస్క్ ఉండవచ్చు అనేది చెప్పుకోవచ్చు. ప్రముఖ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం సురక్షితం. అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఒకేలా ఉండవు. బ్యాంకుల్ని బట్టి వడ్డీ రేట్లలో తేడా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఒక సాధారణ ప్రజలతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ వస్తుంది. సాధారణంగా 50 బేసిక్ పాయింట్ల వరకు వడ్డీ ఎక్కువగా వస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక డిపాజిట్లపై అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు దేశంలోనే టాప్ బ్యాంకుల్లో 3 ఏళ్ల వ్యవధి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి. ఇదే సమయంలో 10 లక్షల రూపాయలు జమ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వస్తున్నది అనేది తెలుసుకుందాం. ప్రైవేటు సెక్టార్లో బ్యాంకుల్లో DCB బ్యాంకులోనే అధికంగా 8.05% వడ్డీ రేటు ఉంది. ఇక్కడ 10 లక్షలు జమ చేస్తే 3 ఏళ్లకు చేతికి 2,38,616 రూపాయలు వడ్డీ వస్తుంది. అయితే అప్పుడు మొత్తం 12.38 లక్షల పైనే అందుతుంది. అయితే HDFC బ్యాంక్, ICICI బ్యాంకులో 3 ఏళ్ల టెన్యూర్ వడ్డీ రేటు 7.50% చొప్పున ఉన్నాయి. ఇక్కడ 10 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే మెచ్యూరిటీ చేతికి 2,22,316 రూపాయలు వడ్డీ వస్తుంది. యాక్సిస్ బ్యాంక్లో 7.60% ఉంది. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే ఇక్కడ కెనరా బ్యాంకులో అత్యధికంగా 7.9% వడ్డీ రేటు ఉంది. దీంట్లో 10 లక్షలు ఒకేసారి జమ చేస్తే 3 ఏళ్లకు చేతికి 2,34,181 వడ్డీ అందుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 7.65% ఉంది. అయితే ఇక్కడ 10 లక్షలు జమ చేస్తే 2,26,762 వస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు 7.25% ఉండగా 10 లక్షలు డిపాజిట్ చేస్తే 3 సంవత్సరాలకు 2,14,920 రూపాయలు వడ్డీ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. Thanks for watching. Please like, share and subscribe.